Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question in 6-point exercise. Which term of AP 3, 8, 13, 18 is 78? One of the important question in 2 marks question. ఇదేంటంటే ఏపీ ఉందిట ఈ లైన్ అంతా, ఇందులో 78 అనేది ఎన్నో టర్మ్, విచ్ టర్మ్ అని అడుగుతున్నారు. ఇండైరెక్ట్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా మనం చేస్తే కానీ దీని ఆన్సర్ రాదు. అంటే మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఎన్నో టర్మ్ అనేది కనుక్కోవాలి. ఆ ఎన్నో టర్మ్ అనేదాన్ని మనం అనుకోని బయలుదేరుతాం. ఇండైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఏది కనుక్కోవాలో దాన్ని మనం అజ్యూమ్ చేసుకొని బయలుదేరుతాం అనమాట. సో దానికి ముందు గివెన్ డేటా రాద్దాం. గివెన్ 3, 8, 13, 18 so on are in AP. ఇవి ఏపీలో ఉన్నాయని చెప్పారు. ఓకే, ఏపీలో ఉంటే వాటికి మనకి ఫార్ములాలో ఏమేమి కావాలి? ఫస్ట్ టర్మ్ కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి. ఆ రెండు రాసేసుకుందాం. ఫస్ట్ టర్మ్ comma a is equal to 3, common difference comma d is equal to any difference a2 minus a1 అంటే 8 minus 5 that is equal to 8 minus 3 that is equal to 5. మీ ఇష్టం, ఎక్కడ మీ 13 నుంచి 8 లెస్ చేయండి, 5 వస్తుంది. లేదా 18 నుంచి 13 లెస్ చేయండి, 5 వస్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. సో ఏ తెలుసు, డి తెలుసు. మనం కనుక్కోవాల్సింది 78 అనేది ఎన్నో టర్మ్, విచ్ టర్మ్. లెట్ 78 బి nth టర్మ్ అని అనుకుందాం. మనం కనుక్కోవాల్సింది n అనే వాల్యూ. దట్ ఈస్ an is equal to 78. an అంటే ఫార్ములా ఏంటి? a plus n minus 1 into d is equal to 78. ఇది ఫార్ములానే. సో a అంటే ఇక్కడ 3. సో ఇక్కడ రీజన్ ఈ ఫార్ములా రాసుకోండి. an is equal to a plus n minus 1 into d. ఆ ఫార్ములా కాబట్టి n అంటే n minus 1 ఇంటూ డి అంటే 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 78. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ గమనించండి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ కానీ ఏం చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన ఎన్ వాల్యూ. కాబట్టి ఎన్ ఒక్కటి లెఫ్ట్ సైడ్ ఉండాలి, మిగతావన్నీ రైట్ సైడ్ పంపించేయాలి. ఎన్ ఒక్కటే ఇక్కడ ఉండాలి. మనం ఏ వాల్యూ కనుక్కోవాలో దట్ షుడ్ ఆల్వేస్ ఆన్ లెఫ్ట్ సైడ్, రిమైనింగ్ మనం రైట్ సైడ్ పంపించేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ 3కి ఇక్కడ ఇది ముందు ఎన్ ఒకటే ఉండాలి. ఎన్ ఉండాలంటే ఈ టర్మ్ కాకుండా ఇది సపరేట్ టర్మ్, కాబట్టి 3ని రైట్ సైడ్ పంపించాలి. కాబట్టి n-1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఈ 3కి బిఫోర్ ప్లస్ సింబల్ ఉంది, గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్ సింబల్ అవుతుంది. సో n-1 ఇంటూ 5 is equal to 78 plus 3 minus different signs, we have to subtract them. Bigger numbers వేస్తాం. వేసిన తర్వాత n-1 is equal to ఇక్కడ 5 మల్టిప్లికేషన్, రైట్ సైడ్ వెళ్ళిందంటే డివిజన్, ఆపోజిట్ సింబల్స్ అనమాట. సో 75/5. సో n-1 is equal to 5 టేబుల్, 5 1s, 2 బ్యాలెన్స్, 5 25, 5 5s, సో 15. సో n-1 వాల్యూ 15 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 15. ఈ -1 రైట్ సైడ్ పోతే +1 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ బ్రాకెట్ ఉంచాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే బిఫోర్ 5 ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ ఉంచాం. ఇప్పుడు 5 రైట్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి నో నీడ్ టు పుట్ బ్రాకెట్, కాబట్టి ఈ బ్రాకెట్ తీసేయచ్చు. ఈ బ్రాకెట్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
ఓకేనా. సో ఇది ఎన్ వాల్యూ ఇది. దేర్ ఫోర్ ఫైనల్ స్టెప్ ఏంటి, 78 ఈజ్ 16th టర్మ్. 78 అనేది 16th టర్మ్. సో దిస్ ఈజ్ ది ఫోర్త్ క్వశ్చన్. ఓకే. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది కేస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. సేమ్ ఇందా క్వశ్చన్ లాగానే వీటిల్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కనుక్కోవాలి. అంటే 205 అనేది లాస్ట్ టర్మ్ కదా, ఇది ఎన్నో ప్లేస్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఈ ఎన్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. సేమ్ ఇందా చేసినట్టే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, this progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. అప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత, ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 7, కామన్ డిఫరెన్స్ కామా డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, దట్ వాల్యూ 13 minus 7, that is equal to 5. D value 5. Let same as it is 205 be nth term. 205 అనేది nth term. So an is equal to 205. an ఫార్ములా ఏంటి, a plus n minus 1 into d is equal to 205. ఇది ఫార్ములా మనకు తెలుసు కదా, an is equal to a plus n minus 1 into d. ఓకేనా. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 7, n అంటే n మనకు కనుక్కోవాల్సినది -1, d అంటే 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 205. సో ఇక్కడ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఈ 7ని రైట్ సైడ్ పంపిస్తాం. n minus 1 into 5 is equal to 205 minus 7. సో 205లో 7 లెస్ చేస్తే n minus 1 into 13లో 7 పోతే 6, 5 కాదు 6 అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా 6, మన 13లో 7 పోతే 6 అన్నమాట. ఓకేనా. సో మన చిన్న రాంగ్ జరిగింది, సరి చేసుకుందాం. సో 6 ఈజ్ ఈక్వల్ టు 205 నుంచి 7 లెస్ చేస్తే 205 7. సో 15, ఇక్కడ 9, ఇక్కడ 1. సో ఇక్కడ 10లో 15లో 7 పోతే 8, 9, 1. సో 198. n minus 1 into 6. ఈ 6 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్ వెళ్తుందంటే డివిజన్ చేస్తుంది. 198/6. ఎప్పుడైతే 6 అవతలకి వెళ్ళిందో ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో క్యాన్సిలేషన్ చేస్తే n minus 1 is equal to, see the cancellation, 6 ones, 6 3s 18, 1 balance 8, again 6 3s. So n minus 1 is equal to 33. n is equal to 33 plus 1. n is equal to 34. So n value 34. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో 205 అనేది 34th టర్మ్. దేర్ ఫోర్ అంటే అడిగిన క్వశ్చన్ రాయాలి. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 34. సో ఓకేనా, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాదు, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది అంతే తేడా. సో సేమ్ దిస్
progression is in AP. First term, comma, A is equal to 18, common difference, comma, D is equal to A2 minus A1, that is equal to A2 అంటే 15 1/2 మైనస్ A1 అంటే 18. ఇక్కడ ఇందులో ఉంది కాబట్టి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి కన్వర్ట్ చేసుకుందాం. 15 2 30, 30కి 1 యాడ్ చేస్తే 31/2 మైనస్ 18, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే 2 వస్తుంది. 2 వచ్చి 1 టైం పోతుంది. 1 × 31 31 మైనస్ 1 వచ్చి 2 టైమ్స్ పోతుంది. 2 18 36. ఓకేనా? సో 36లో 31 కనుక సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. అది బిగ్గర్ నెంబర్ కాబట్టి -/2. సో డి వాల్యూ -5/2 వచ్చింది. ఓకేనా? సో ఏ తెలుసు, డి తెలుసు. ఏం రాస్తాం? లాస్ట్ టర్మ్ ఎంత? -47. లెట్ లాస్ట్ టర్మ్ 47 -47 బి nth టర్మ్. అది nth టర్మ్ అని అనుకుందాం. ఓకేనా? దట్ ఈస్ an ఈజ్ ఈక్వల్ టు ఎంత? -47. మనకి ప్లస్ కాలేదు కాబట్టి ఇటు నుంచి వెళ్దాం, లేదంటే రన్నింగ్లో చూద్దాం. సో an ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు -47, బికాస్ దిస్ ఫార్ములా ఈజ్ లైక్ దిస్. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. సో ఈ ఫార్ములాలో వాల్యూస్ వేద్దాం. a అంటే ఎంత? 18 ప్లస్ n అంటే వీ హ్యావ్ టు ఫైండ్ దట్ వాల్యూ -1 ఇంటూ d. d అంటే -5/2 -5/2 ఒక బ్రాకెట్ పెడదాం, మైనస్ వాల్యూ ఉంది కాబట్టి. సో ఈజ్ ఈక్వల్ టు -47. సో నెక్స్ట్ స్టెప్, ఈ 18ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. సో n-1 ఇంటూ -5/2 ఈజ్ ఈక్వల్ టు -47. ఈ +18 గోయింగ్ టు రైట్ సైడ్ -18. ఓకేనా? సో దీనికి ఒక చిన్న బ్రాకెట్, n-1 ఇంటూ -5/2 అగైన్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ సైన్స్ మనం యాడ్ చేయాలి. ఇట్లని 8 to 7 యాడ్ చేస్తే 15, 1 2 2 4 6 65 -65. సో ఈ నెంబరు ఇక్కడ -5/2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే 2 డివిజన్లో ఉంది, మల్టిప్లై అవుతుంది. -5 మల్టిప్లికేషన్లో ఉంది, డివిజన్ అవుతుంది. కాబట్టి n-1 ఈజ్ ఈక్వల్ టు -65. 2 డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది బై -5 ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్లో ఉంది, ఇక్కడ రాగానే డివిజన్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్, 5 1s 5 1s 5 3s. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2 26. 13 2s are 26. n ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ 1. సో n వాల్యూ 27. Therefore number of terms are 27. So this is the 5th question. Okay. Next 6th question. Check whether -150 is term of AP. అంటే -150 అనేది ఈ ప్రోగ్రెషన్లో ఈ ఏపీలో ఉందా లేదా మనం చెక్ చేయమంటున్నారు. సో చెక్ చేద్దాం. సో గివెన్ 11 8 5 2 are in AP. ఏపీలో ఉంది అన్నారు కాబట్టి ఫస్ట్ టర్మ్
ఫస్ట్ టర్మ్ కామా a is equal to 11 కామన్ డిఫరెన్స్ కామా d is equal to ఎనీ డిఫరెన్స్ అనమాట a2 minus a1 a2 వాల్యూ 8 minus a1 వాల్యూ 11 సబ్ట్రాక్షన్ చేసి డిఫరెన్స్ అయిన సబ్ట్రాక్షన్ చేయాలి 3 వస్తుంది ఈ బిగ్గర్ నెంబర్ సైన్ మైనస్ సో డి వాల్యూ ఇది సో 150 మైనస్ 150 అనేది ఇందులో ఉందా లేదా అని అడుగుతున్నారు మనం కనుక్కుందాం ఎన్ వాల్యూ వస్తే ఉన్నట్టు ఎన్ వాల్యూ కరెక్ట్గా లేకపోతే లేనట్టు ఎన్ వాల్యూ కరెక్ట్గా అంటే మీనింగ్ ఏంటి ఫ్రాక్షన్స్ రాకుండా ఇంటీజర్ రావాలి అంటే న్యాచురల్ నెంబర్ అయి ఉంటే అప్పుడు ఈ నెంబర్ ఇందులో ఉన్నట్టు ఒకవేళ ఎన్ వాల్యూ న్యాచురల్ నెంబర్ అంటే పాజిటివ్ వాల్యూస్ కనుక రాకపోతే ఇది మైనస్ 150 అనేది మన ఈ ప్రోగ్రెషన్లో లేదు అని అర్థం కాబట్టి ఇందాక చేసినట్టు ఎల్లెట్ మైనస్ 150 బి nth టర్మ్ ఇది nth టర్మ్ అనుకుందాం సో దట్ ఈస్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా ఓకేనా సో an వాల్యూ మైనస్ 150 an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 150 a అంటే ఈ సమ్లో 11 n అంటే మనం అదే కనుక్కోవాలి డి అంటే మైనస్ 3 మైనస్ వాల్యూ కాబట్టి ఒక బ్రాకెట్ పెడదాం మైనస్ 150 సో 11 ఇక్కడ ఇన్ని రైట్ సైడ్ పంపించాలి 11కి ఏ సింబల్ ఉంది ప్లస్ ఉంది గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్ అవుతుంది కాబట్టి n మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 150 ప్లస్ 11 మైనస్ 11 సో n మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ సైన్స్ యాడ్ చేయాలి 1 6 1 మైనస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి జనరల్గా ఈ మైనస్ నేను ఇట్లాగే ఉంచాను మల్టిప్లై చేయాల ఎందుకు మల్టిప్లై చేయటం మనకు కావాల్సిన ఎన్ వాల్యూనే కాబట్టి మల్టిప్లికేషన్ చేయటం మళ్ళీ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి కదా అందుకని నేను దీన్ని ఇట్లాగే ఉంచాను నేను లోపలికి ఇన్సైడ్ తీసుకెళ్ళా జనరల్గా అయితే మైనస్ 3తో మల్టిప్లై చేస్తాను అంతకుముందు సంస్థలో కూడా ఇప్పుడు మల్టిప్లికేషన్ నేను ఎందుకు చేయట్లేదంటే మనం ఓన్లీ ఎన్ ఒకటే ఇక్కడ ఉండాలి మిగతావన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి అందుకని నేను మల్టిప్లై చేయకుండా అట్లాగే ఉంచి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను సో నెక్స్ట్ స్టెప్లో n మైనస్ 1 ఇక్కడ మైనస్ 3 మల్టిప్లికేషన్ గోయింగ్ టు రైట్ సైడ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 161 బై మైనస్ 3 ఈ మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 161ని 3తో డివిజన్ చేద్దాం 3 5s are 15 1 బ్యాలెన్స్ 11 3 3s are 9 అగైన్ 2 బ్యాలెన్స్ చూసే నెంబర్స్ లేవు నెంబర్స్లో 53 వస్తే బాగుండేది ఇక్కడ మళ్ళీ పాయింట్లో వచ్చింది పాయింట్ 0 3 6 are 18 మళ్ళీ 2 మళ్ళీ 0 3 6 are ఎప్పుడైతే ఎన్ వాల్యూ ఈ 53.66 ఇలా ఉందో అది కరెక్ట్గా కాదనమాట ఈ మైనస్ 1 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ 1 అవుతుంది 53.66 ప్లస్ 1 ఎన్ వాల్యూ 54.66 అయింది ఎప్పుడైతే ఇది ఎన్ వాల్యూ పాయింట్స్లో ఉందో అంటే మామూలు నెంబర్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇట్లా న్యాచురల్ నెంబర్స్ కాకుండా పాయింట్స్లో ఉందో అప్పుడు ఈ మైనస్ 150 అనేది ఆ లైన్లో లేదు అర్థమవుతుంది కాబట్టి ఏం రాస్తాం హియర్ n ఈజ్ నాట్ పాజిటివ్ ఇంటీజర్ సో minus 150 is not in this progression. సో ఇది 6th క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కామెంట్ రాయండి మీ డౌట్స్ నేను క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్